అయిపోయింది 1.5 years కారు గుర్తు మీద ఓటేయాలి మరి. కారు గుర్తుకే అత్తకు కోడలికి ఇస్తామని అన్నీ చేసి ఒక్క నిమిషం రావండి. కోడళ్ళకి ఇస్తా అత్తకి ఇస్తే పెన్షన్ అదే కాకుండా ఇప్పుడు ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి ఉంది. కళ్యాణ లక్ష్మి కూడా ఫుల్ అయింది. ఇప్పుడు బంగారం కూడా ఇస్తామన్నారు కదా. అన్ని బంగారాలు ఇస్తేనే ఇప్పుడు ఉన్న బంగారాలు తిరిగి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఉన్న బంగారం కుదువ పరిస్థితికి వచ్చింది. అంతే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు అన్ని ఇప్పుడు లేనోళ్ళు పాపకి 4 years ఉంటుంది, బాబుకి 1 year. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగే ఈ వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భాగంగా మరి నిన్నటి నుంచి మేము ప్రారంభించడం జరిగింది. ఈరోజు 19వ వార్డు రామాయపురం లోపల ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క చేసిన కార్యక్రమాలను తీసుకొని వెళ్ళి మరి వారిని అడుగుతుంటే చెప్తున్నారు ఇప్పటి వరకు 2 సంవత్సరాల పైన కాంగ్రెస్ గెలిచినప్పటికీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమ ఫలాలు అందినాయో అవి మాత్రమే ఇప్పుడు మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పిండో కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇస్తే నేను తులం బంగారం ఎక్కువిస్తా అని చెప్పిండు. పెన్షన్ 2,000 ఉన్నది 4,000 చేస్తానని, లేకపోతే హ్యాండ్ క్యాప్లకు 4,000 ఉన్నది 6,000 చేస్తాను. అంటే ఈ విధంగా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నేను నన్ను గెలిపించండి ముఖ్యమంత్రిని చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తను ఏదైతే ఇచ్చిండో హామీలు ఒక్క హామీని కూడా అమలు చేయక ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు 1 నిమిషం పోతే అది ఒక పెద్ద ఇష్యూలాగా కనిపిస్తుండే. కానీ ఈరోజు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్ల ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళిండు కేసీఆర్ గారు ప్రభుత్వం. మరి అప్పుడున్న మా మాజీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల్లోనే తిరుగుతుండే. ఈరోజు కార్యక్రమం కూడా మా బీఆర్ఎస్ పార్టీ మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యం లోపలనే ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రజల స్పందన చూస్తుంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా వాళ్ళ యొక్క స్పందన ఉంది. కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. అప్పుడున్న ఎమ్మెల్యే మెతుకానంద్ గారు కావచ్చు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మనకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందించారు, వాటితో పాటు మన వార్డు అభివృద్ధికి కానీ మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఏం కార్యక్రమాలు చేపట్టింది అనేది గుర్తుంచుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అయితే బలపరుస్తుందో, ఎవరికైతే కారు గుర్తుంటుందో వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేసిన వాళ్ళం అవుతామని కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు. గౌరవ మన మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సార్ గారితో 19 వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం భాగంగా ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలను ఒక కార్డు పట్టుకొని తిరిగారు. ఏ ఇంటికి పోయినా కూడా ఇప్పుడు మేము ప్రచారం పోతే ఏ ఇంటికి పోయినా కూడా 6 గ్యారంటీలు కార్డు చూపించి ఈ 6 గ్యారంటీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏది ఒక్కటి కూడా అమలు చేయలేరు. మళ్ళీ వాళ్ళు కూడా ప్రచారంకి వస్తే ఈ కార్డు చూపించి వాళ్ళని నిలదీస్తాము. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్లు మంచిగా వస్తుండే, ఈ కరెంటు మంచిగా వస్తుండే అని ప్రజలు కంకణం కట్టుకొని గట్టిగా కూర్చున్నారు. ఈ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి మేము మున్సిపల్ చైర్మన్ సీట్ని కైవసం చేసుకొని భారీ మెజార్టీతో కౌన్సిలర్లు అత్యధిక స్థానాల్లో గెలిచి మున్సిపల్ చైర్మన్ జెండా ఎగిరేస్తామని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. రామాయగూడ 19వ వార్డు కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఇంటింటికి అందరినీ కలిసి మేమందరం కూడా వార్డులోని సమస్యలు మరి అన్నీ తెలుసుకున్నాం. గతంలో ఉన్న కేసీఆర్ పాలనకు, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మరి ప్రజలు చెప్పినటువంటి యొక్క వివరాలను బట్టి చూస్తే నక్కకు నరలోకానికి ఉన్నటువంటి చాలా భేదం అనిపిస్తున్నది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు కూడా చెప్పారు
వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాలలో ముఖ్యమైనవి ఏంటంటే స్కూటర్ కానీ, కళ్యాణ లక్ష్మి బంగారం కానీ, తులం బంగారం కానీ, లేదా 2500 ఇచ్చేటటువంటి మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ, లేదా కేసీఆర్ కిట్ కానీ, ఇంకా చాలా చాలా విషయాలు అందరూ కూడా చెప్పింది. అయితే కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా తనదైనటువంటి శైలిలో ప్రతి ఒక్క ఇంటికి, పిల్లలకు, పెద్దలకు, తర్వాత వ్యవసాయదారులకు అందరికీ కూడా మేలయ్యేటట్టు విధంగా ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒక్క పథకము ఒక్కరికైనా కాకుండా ప్రతి ఒక్క వర్గాలకు అందాలని చెప్పేసి ఆయన ఇచ్చారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలం లోపల ఏదైతే రేవంత్ రెడ్డి పాలన లోపల ఈ పథకాలన్నీ కూడా నీరుగార్చడం జరిగింది. ప్రజలంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. మరి కేసీఆర్ మా సబితమ్మ గారు వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు ఏదైతే ఎస్టీపీ అన్నది ఏంది కానీ ఎస్టీపీ అనేది చాలా ముఖ్యం. మనకి ఏంటంటే అది మన వికారాబాద్ టౌన్ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ఎస్టీపీ లోపల క్లీన్ చేసి ఆ క్లీన్ అయిన నీళ్ళన్నీ కూడా వేరే ఇక్కడ పోతుండే. అంటే మన టౌన్ యొక్క దుర్గంధం అంతా కూడా మూసిలో కలవకుండా మరి ఆ ఎస్టీపీని వాళ్ళు నిర్మించడం జరిగింది. అప్పుడు అట్లాంటి పనులన్నీ కూడా పరిశీలించిన తర్వాత 2వ విడత లోపల మేము ప్రజల వద్దకు మేమందరం కూడా మా కార్యకర్తలు మేము తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క పథకాలన్నీ కూడా చాలా బాగుండే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకన్నీ మేలు చేసిండ్రు. మరి ఈ పాలన లోపల మాకు ఏది అందడం లేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఇస్తున్నారంటే కానీ ఆ ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఎవరికి వాళ్ళ కార్యకర్తలకే రాసుకుంటున్నారు. గరీబులకు ఎవరైతే 5 లక్షలు ఒకటేసారి ఖర్చు పెట్టి ఇల్లు కట్టాలంటే మరి మాతో అయితే లేదు. మరి కనీసం ఒక బునాది వరకు లేకపోతే ఒక పిల్లల వరకు ఒక 3 లక్షల అడ్వాన్స్గా ఇస్తే మేము కట్టుకుంటుంటే మరి చాలామంది కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి కూడా రద్దు చేసినని చెప్పిందాం. కానీ ఉద్యోగస్తులకు ఏదైతే మహిళలను చెప్పిన వాళ్ళందరూ కూడా 70,000 ఉద్యోగాలు అంటాక 70,000 ఉద్యోగాలన్నీ కూడా మా కేసీఆర్ ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్ల ద్వారా వచ్చినాయి. ఇవాళ చిక్కడపల్లిలో కానీ ఎక్కడ అవుతున్నది. ఇంటింటికి పోతే నిరుద్యోగులందరూ మాకు ధైర్యంగా చెప్తున్నారు ఏమిందంటే ఈయన కేవలం 6,000 ఉద్యోగాలు ఇచ్చిండు తప్ప ఏమీ లేదు. కేసీఆర్ నిరుద్యోగులను ఆదుకున్నాడు, ఉద్యోగస్తులను ఆదుకున్నాడు, మహిళలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. తర్వాత ఆయన ఆయంలో కూడా ఇన్సూరెన్స్ వచ్చింది. తర్వాత కళ్యాణ లక్ష్మి అందరికీ వచ్చింది, టైం ప్రకారం వచ్చాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా కేసీఆర్ పాలన మెచ్చుకుంటున్నారు. కాబట్టి అబద్ధపు హామీలు 6 ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీల వల్ల ఎవరికి కూడా లాభం లేదు. బస్సు పట్ల కూడా ఉచిత బస్సు పట్ల కూడా మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. చాలా కొట్టుకుంటున్నాం సార్, అలా మాకు స్థలం ఉండలేదు, ఏముంటలేదు. అది కూడా మాకు ప్రయాణం అంటే మేము పోతుంటే కరెక్టే, కానీ అలా గౌరవంగా మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలన్నింటి కూడా గుర్తించి ప్రజలందరూ కూడా కేసీఆర్ పక్షాన ఉండి వికారాబాద్ లోపల వచ్చే మున్సిపల్ ఎన్నికల లోపల మా కౌన్సిలర్లందరూ అభ్యర్థులందరూ గెలిపించి కేసీఆర్ బలోపేతం చేసి మళ్ళొకసారి కేసీఆర్ ఏదైతే స్వర్ణయుగ పాలన ఉన్నదో కేసీఆర్ పాలన తెచ్చుకోవడానికి ప్రజలందరూ కూడా మా ఇంట ఉన్నారని మాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా అన్ని వాళ్ళు తిరుగుతాం, ప్రజలందరూ చైతన్యవంతం చేస్తాం. వికారాబాద్ లోపల మున్సిపాలిటీ మీద మా చైర్మన్ జెండా ఎక్కిస్తామని చెప్పేసి అందరూ కూడా కంకణం పట్టుకొని తిరుగుతున్నాం. అందుకే ప్రజలందరూ కూడా మీకు ఎవరైతే దిగినామో మీరు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడా మా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ యొక్క మంచి పనులు కూడా చెప్పినరో అదే రకంగా కాంగ్రెస్ పాలన జరిగిన వైఫల్యాలను కూడా ప్రజలు ఇంటింటికి మీరు కూడా తీసుకుపోయి మా పార్టీని బలపరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ.